హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ మార్నింగ్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని ఏ విధంగా మనము పార్ట్నర్షిప్తో ఒక మంచి అండర్స్టాండింగ్ని లైఫ్ టైం మెయింటైన్ చేస్తూ ఒక కంపెనీని లైఫ్ లాంగ్ ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, అట్ ది సేమ్ టైం డైరెక్ట్ సేలింగ్ ఇండస్ట్రీలో లేదంటే ఎనీ టైప్ ఆఫ్ బిజినెస్లో ఏదైనా కూడా సరే బిజినెస్ని ప్రమోట్ చేస్తున్నప్పుడు మనతో పాటు ఎవరో ఒకరు వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళతో ఏ విధమైనటువంటి రిలేషన్షిప్ చేస్తే మనము ఏ విధంగా ముందుకెళ్తాము, ఏ విధంగా చేయాలని చెప్పేసి పూర్తిగా తెలుసుకుందాం. ఫస్ట్ పాయింట్ ప్రైవేట్ లిమిటెడ్ గురించి. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ స్టార్ట్ చేయాలంటే దాంట్లో పార్ట్నర్షిప్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. ఓపీసీ అయితే 1 పర్సన్ కంపెనీ అనమాట. సో అదైతే ఈజీగా మీరు ఒక పర్సన్తోనే మీరే సింగిల్గా దాన్ని మీరు స్టార్ట్ చేయొచ్చు, ప్రైవేట్ లిమిటెడే వస్తుంది. కానీ కొన్ని కంపెనీలు మాత్రం పార్ట్నర్షిప్తో స్టార్ట్ చేయవలసి వస్తుంది అనమాట. పార్ట్నర్షిప్తో స్టార్ట్ చేసేటువంటి కంపెనీలు మధ్యలేని కొన్ని నిలిచిపోతూ ఉంటాయి. పార్ట్నర్షిప్లలో ఏదో ఒకటి అండర్స్టాండింగ్ అనేది సరిగా లేకపోవడం, లేదంటే ఏదో ఒక ఇష్యూస్ రావడం వల్ల విడిపోతూ ఉంటారు. సో వీళ్ళైనా డైరెక్ట్ సేలింగ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి అప్లైన్ డౌన్ లైన్స్ అయినా, లేదంటే ఏదైనా బిజినెస్లో మనతో పాటు ఒక వర్కర్ అయినా ఎవరైనా కూడా సరే ఈజీగా ఒక మంచి అండర్స్టాండింగ్ అనేది ఉండాలి. సో ఈ అండర్స్టాండింగ్ ఎప్పుడు వస్తుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనలో ఉన్నటువంటి ఈగో ఫీలింగ్ని తగ్గించుకోవాలి. అట్ ది సేమ్ టైం సో మనం ఏదైనా ఆ బిజినెస్ నుంచి ఎక్కువగా ఆశించాలి అని చెప్పేసి మనం అనుకున్నప్పుడు, అంటే మన పార్ట్నర్తో పాటు ఈక్వల్గా అనుకోకుండా ఎక్కువగా అనుకున్నప్పుడు మనమైనా ఆపోజిట్లో ఉన్నటువంటి వాళ్ళకైనా కూడా సరే మన పార్ట్నర్ని మనము ఎదురుగా కూర్చోబెట్టుకొని, సో ఒకరో కంపెనీ ముందుకెళ్తున్నదంటే కంపెనీలో మినిమం మంత్లీ ఒక 5 lakhs 10 lakhs టర్న్ ఓవర్ వస్తున్నదంటే మినిమం ఒక 2 lakhs నుంచి అబోవ్ వస్తున్నది, ఏదైనా కొద్దిగా వస్తున్నదంటే ఇద్దరి మధ్య అసూయ అనేది ఏర్పడుతుంది. సో ఈ అసూయని ఏ విధంగా కవర్ చేయాలంటే, ఈ పర్సన్ ఏమో మన వల్ల ఇతను సంపాదించుకుంటున్నాడు అనుకుంటాడు, ఈ పర్సన్ ఏమో మన వల్ల ఇతను సంపాదించుకుంటున్నాడు అని చెప్పేసి అనుకుంటారు. సో ఇప్పుడు మీరు ఈ విధంగా బ్యాడ్ అండర్స్టాండింగ్ రాకుండా ఉండాలనుకుంటే, సో నాకు తెలిసినంత వరకు సో ఎవరైతే మీ పార్ట్నర్ ఉన్నారో మీరిద్దరు కూర్చొని ఒక దిక్కడ డిస్కస్ చేసుకోవాలి. సో అరే నువ్వు వన్ మినిమం ఒక 10 lakhs వస్తున్నది కదా టర్న్ ఓవరు, సో నీకు ఎక్కువగా సంపాదించాలనుకుంటే నన్ను ఈ బిజినెస్ కాకుండా వేరే బిజినెస్, అంటే ఇదైతే మీరు ఏదైతే చేస్తున్నారో అందులో లైఫ్ టైం పార్ట్నర్షిప్ అనేది ఉండాలి. ఇంకా ఎక్కువ ఇన్కమ్ మనకు కావాలనుకున్నప్పుడు దానికి ఆల్టర్నేట్గా ఇంకొక ఇన్కమ్ చూసుకోవాలి. ఈరోజు నేను మీతో పార్ట్నర్షిప్ అయినాను అనుకోండి. సో ఒక డైరెక్ట్ సేలింగ్ కంపెనీని నడుపుతున్నాం ఇద్దరు. నేను లీడర్గా మిమ్మల్ని ఏం చెప్తానంటే, రే మన కంపెనీ యొక్క టర్న్ ఓవరు ఇంత వస్తూ ఉన్నది, సో నీకేదైనా ఇంకా డబ్బు ఎక్కువ సంపాదించాలనుకుంటే ఇక్కడ సంపాదించుకో. సో రియల్ ఎస్టేట్లో ఇంకా వేరే బిజినెస్లో ఎక్కడైనా సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్గా దాన్ని స్టార్ట్ చేయి. బట్ ఇదే బిజినెస్ మాత్రం వేరే చోట స్టార్ట్ చేయకు, ఎందుకంటే మన రిలేషన్షిప్ దెబ్బతింటుంది అని చెప్పేసి ముందుగానే మీరు డిస్కస్ చేసుకోవాలి. అందులో మంచి చెడు బాగా ఆలోచించగలిగేదిగా ఉండాలి. సో ఈ అండర్స్టాండింగ్ అన్నది ఎప్పుడు వస్తుందంటే, సో ఒక పర్సన్ ఇంకొక పర్సన్ ఏదైనా ఒక మిస్టేక్ చేసినప్పుడు తనని క్షమించగలిగే అంత మనసు, అట్ ది సేమ్ టైం మనము ఆ పర్సన్తో ఏదైనా ఆర్గ్యుమెంట్ చేసినా కూడా తిరిగి దాన్ని మర్చిపోయి తనతో మళ్ళీ క్యారీ ఆన్ అయ్యేటువంటి రిలేషన్షిప్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళు లైఫ్ టైం మంచి పార్ట్నర్షిప్ని మెయింటైన్ చేస్తారు. సో నేను చాలామందిని నా లైఫ్లో చాలా కంపెనీలు చూస్తూ ఉంటాను కదా, సాఫ్ట్వేర్ చేపిస్తూ. అక్కడ చూసింది ఏంటంటే, ఇద్దరి మధ్య ఏదైనా ఒకటి మిస్అండర్స్టాండింగ్ వచ్చిందంటే, అప్లైన్కి డౌన్లైన్కి మధ్య అయినా, లేదంటే కంపెనీ ఫౌండర్స్ మధ్య అయినా, సో వీళ్ళిద్దరి మధ్య ఎక్కువగా వస్తాయి. వచ్చినప్పుడు ఈగో ఫీలింగ్ అనేది వచ్చినప్పుడు వాళ్ళిద్దరికీ ఏదో సడన్ ఈరోజు నేను ఏదైనా ఒక ఆఫీస్కి వెళ్తూ ఉన్నాను వేరే వర్క్ పైన, నా పార్ట్నర్ నాకు కాల్ చేశాడు, ఏం వర్క్ అవ్వలేదా అని చెప్పేసి అన్నప్పుడు, లేదు అని చెప్పేసి నాకు పర్సనల్ వర్క్ ఉన్నది అని చెప్పినాడు అనుకో, తను ఈ పర్సన్ అదే విధంగా వెళ్తున్నాడు, ఇంకా అతను పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పేసి ఆర్గ్యుమెంట్ అనేది ఏదో సడన్ ఒక మాట అనేసినాడు అనుకో, ఇంక అంతటితో వాళ్ళు తిరిగి కలుసుకోలేరు అనమాట. ఇంకా ఫేస్ కూడా చూపించుకోలేరు.
సో ఆ విధంగా ఏర్పడిపోతారు, బద్ధ శత్రువులుగా తయారైపోతారు లాస్ట్కి. ఇది చాలా చాలా డేంజరు. మన దగ్గర ఎప్పుడైతే దాన్ని ఓవర్కమ్ చేసుకొని ముందుకు రాగలుగుతామో అప్పుడు మనం గెలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఇంట్లో మీ వైఫ్ గారైనా, మీ యొక్క పిల్లోళ్ళైనా, లేదంటే మీ అన్నదమ్ముళ్ళైనా ఏదైనా సడన్ ఒక మాట అంటే, లైఫ్లో ఎప్పుడో ఒకప్పుడు అనే ఉంటారు మిమ్మల్ని, రిలేషన్షిప్ అయినా ఎవరైనా, అక్కడ మాత్రం మీరు అడ్జస్ట్మెంట్ అయ్యి దాన్ని మర్చిపోయి మళ్ళీ వాళ్ళ మీద ఒక మంచి ఒక ఒపీనియన్తో, ప్రేమతో లైఫ్ టైం క్యారీ ఆన్ అనేది అవుతున్నారు. కానీ ఒక మీతో పాటు లక్షలు సంపాదించేటువంటి పర్సన్ని మీరు, మీతో పాటు బెస్ట్గా ఉన్నటువంటి ఒక పార్ట్నర్ని ఏ విధంగా మీరు అండర్స్టాండింగ్ చేయాలంటే, ఎందుకంటే ఈ యొక్క పార్ట్నర్ ఎక్కడనో అవుట్ సైడ్ నుంచి మీతో వచ్చి బిజినెస్ అనేది చేస్తుంటాడు. సో మీ దగ్గర ఈగో ఫీలింగ్స్ కానీ, లేదంటే మీరు తనని క్షమించగలగలేనంత శక్తి సామర్థ్యాలు మీ దగ్గర లేకపోవడం, లేదంటే అతనేమో మిమ్మల్ని ఏదైనా అనేసినాడు అనుకో, తిరిగి మిమ్మల్ని సార్ సారీ సార్ అని చెప్పేసో, లేదంటే ఇంకేదైనా మీతో ఒకవేళ సారీ చెప్పినా కూడా సరే మీతో ఫేస్ చూపిస్తూ మూవ్ ఆన్ కాలేడు. ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ శాతం రోజు రోజుకి ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని పూర్తిగా దివాలా తీసేలాగా చేస్తున్నాయి. ఒక లీడర్షిప్ని పూర్తిగా దివాలా తీసేలాగా చేస్తున్నాయి. సో ఎలా చెప్పగలుగుతానంటే, నాకు తెలిసినటువంటి చాలామంది కంపెనీ ఫౌండర్లు అయినా, పెద్ద పెద్ద లీడర్లు అయినా, ఒక టాప్ లీడరు మంత్లీ ఒక 50 లక్షలు సంపాదించుకునేటువంటి లీడరు, తన కింద ఉన్నటువంటి డౌన్ లైన్స్ మంత్లీ ఒక 20 lakhs 30 lakhs లేదా 10 lakhs సంపాదించేటువంటి వాళ్ళతో రీసెంట్గా ఒక ఆర్గ్యుమెంట్ అయ్యి ఒక కంపెనీ పెట్టి మళ్ళీ వెనక్కి వచ్చి ఈరోజు ఆర్గ్యుమెంట్ అయ్యి మళ్ళీ ఇంకో కంపెనీకి వెళ్ళిపోయాడు. మొత్తానికైతే వీళ్ళు ఇంకో దగ్గరికి వెళ్ళిపోయారు. అంటే వీళ్ళ మధ్య క్షమించలేనంత ఇది అనేది వచ్చేసింది అనమాట. ఈరోజు వాళ్ళ దగ్గర ఒక మంచి అండర్స్టాండింగ్ కూర్చొని మాట్లాడుకొని డిస్కషన్ చేసుకొని, ఇది లైఫ్లో మనిషికి కామన్గా వచ్చేటువంటి మెయిన్ ప్రాబ్లమ్స్లో ఒక బిజినెస్ని వెనక్కి లాగేటువంటి ప్రాబ్లమ్స్లో ఇది కంటికి కనబడినటువంటి ఒక పెద్ద ప్రాబ్లం అని చెప్పేసి వాళ్ళు డిస్కస్ చేసుకొని ముందుకు వెళ్ళగలిగితే డైరెక్ట్ సేలింగ్లో ఉన్నటువంటి లీడర్స్కి ఉన్నటువంటి వాల్యూ ఇంకెవ్వరికి ఉండదు, అది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలలో అయినా. సో ఈరోజు ఒక కంపెనీలో ఆ కంపెనీలో ఉన్నంత కాలం మాత్రమే అప్ లైన్ డౌన్ లైన్ పెద్ద పెద్ద కంపెనీలలో మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నారు. షేవ్ షాప్ కానీ, ఇంకా ఒరిఫ్లేమ్ కానీ, ఇంకా వెస్టేజ్ కానీ, ఇంకా పెద్ద పెద్ద గ్లేజ్ ట్రేడింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలలో రిలేషన్షిప్ ఎట్లా ఉంటుంది అంటే, అప్ లైన్ డౌన్ లైన్ అనేవాడు అప్ లైన్ కోసం ఏదైనా చేయగలడు, అప్ లైన్ అనేవాడు డౌన్ లైన్ కోసం ఏదైనా చేయగలిగే విధంగా వాళ్ళ యొక్క లీడర్షిప్, వాళ్ళ యొక్క మాటలు ముందుగానే లీడర్షిప్ ఏంటో వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ ప్రకారంగా ఉంటుంది. కొంతమందికి అయితే లోకల్లో 4-5 కంపెనీలు చేసి ఉంటారు కాబట్టి వాళ్ళకి లీడర్షిప్ అంటే ఏంటో తెలీదు, ఎలా ఓవర్కమ్ చేయాలనో ఒక మనలో పుట్టేటువంటి ఫీలింగ్స్ అంటే మనల్ని డిస్ట్రాయ్ చేస్తాయి అన్నమాట. మన యొక్క లీడర్షిప్ని, మన యొక్క పార్ట్నర్షిప్ని ఏదైతే మనల్ని నాశనం చేస్తాయో దాన్ని ఓవర్కమ్ చేసుకొని ముందుకు వచ్చేటువంటి శక్తి సామర్థ్యాలు వీళ్ళ దగ్గర లేకపోవడం. సో లేదంటే దాన్ని కనిపెట్టి ఈ విధంగా చేస్తే ప్రాబ్లం వస్తుంది కదా అని చెప్పేసి కనిపెట్టి మూవ్ ఆన్ అవ్వలేకపోవడం. సో ముఖ్యంగా ఇదే మీరు క్షమించగలగాలి, వాళ్ళతో మళ్ళీ ఓవర్కమ్ కావాలి. ఇది ఎప్పుడైతుందంటే మంచి తెలివైనా ఉండాలా, ఖచ్చితంగా వాళ్ళంటే మీకు ఒక మంచి ప్రేమైనా ఉండాలా. తెలివి అంటే ఏంటంటే మంచి హైగా ఆలోచించగలగాల, అప్పుడు మాత్రమే ఇవి మీలో పాజిబుల్ అవుతాయి. ఓకే, సో మీలో ఎవరైనా ఒక మంచి కంపెనీ స్టార్ట్ చేసి లైఫ్ టైం ముందుకెళ్ళాలనుకుంటే నేను సాఫ్ట్వేర్ చేయడానికి రెడీగా ఉన్నాను. సో స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేస్తే నేను మీకు సపోర్ట్ చేస్తాను. ఓకే, సో అండ్ ఆల్సో మీకు చాలా చాలా గుడ్ న్యూస్ ఏంటంటే, ఫ్యూచర్లో ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో ఒక పెద్ద ఆర్గనైజేషన్ ఒకటి నేను స్టార్ట్ చేయబోతాను. ఏ కంపెనీలలో అయినా కూడా సరే పార్ట్నర్షిప్ అనేది కొలాప్స్ కాకుండా ఆ కంపెనీ టర్న్ ఓవర్ హైగా పోవడానికి, అట్ ది సేమ్ టైం మీ కంపెనీలో ఏదైనా లీగల్గా ప్రాబ్లమ్స్ వచ్చినా సాల్వ్ చేయడానికి ఒక ఆర్గనైజేషన్ ఒకటి స్టార్ట్ చేయబోతాను. మీ యొక్క అందరి సపోర్టు, మీ యొక్క అభిమానం, మీ యొక్క ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలి నాకు. ఆల్ ద బెస్ట్.